సత్యాన్ని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న బాలు మీనాని ఆపి ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన సుశీల. అసలు ఇంట్లో నుంచి సత్యాన్ని తీసుకుని బాలు మీనా ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గుండె నిండా గుడిగంటల్లో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. మీనా నీరసంగా ఉండడంతో శృతి అయితే మీనాని అడుగుతూ ఉంటుంది. ఏంటి మీనా అంత నీరసంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, రాత్రంతా ఆరోగ్యం బాగోలేదు శృతి, అందుకే నీరసంగా ఉందని చెప్పడంతో, ఏంటి ఇంత టైం అయింది ఇంకా టిఫిన్ వండలేదా, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, అందరినీ కూడా కడుపు మార్చాలని చూస్తున్నావా, ఈ మధ్య నీకు బాగా ఎక్కువైందంటూ తిడుతూ ఉంటుంది ప్రభావతి. అదేంటంటే అలా మాట్లాడుతున్నారు, ఎప్పుడు అందరికీ వండి పెట్టే మీనా వండలేదు అంటే తనకేదో ప్రాబ్లం ఉందని మీరు అనుకోవాలి కదా, తను నీరసంగా ఉంది, అందుకని ఏ వంట చెయ్యలేదు అని చెప్తూ ఉంటుంది శృతి. ఏంటి మధ్య నువ్వు దీనికి సపోర్ట్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. సపోర్ట్ చేయడం కాదత్తయ్య ఆంటీ, నేను నిజం చెప్తున్నాను, తనకి నీరసంగా ఉందని చెప్తున్నాను కదా అని శృతి అనడంతో ఇంతలో బాలు అయితే వస్తాడు. ఏంటి పొద్దున్నే ఈ అమ్మ కొడుకు ఇద్దరు ఇక్కడ మీటింగ్ పెట్టారు అని అడుగుతూ ఉంటాడు బాలు. చూడు బాలు, మీనా నీరసంగా ఉండి నిద్ర లేవలేదు, ఇంకా టిఫిన్ వండలేదని, పని అవ్వలేదని ఆంటీ తిడుతున్నారు అని అనగానే, ఎప్పుడు కొత్త ఉంది, ఆవిడకి ఇదే అలవాటే కదా అని చెప్తూ ఉంటాడు బాలు. మీనా లేంది ఈ ఇంట్లో ఎవ్వరికి కూడా నోట్లో ఒక ముద్ద కూడా వెళ్ళదు, కానీ మీనాని మాత్రం ఆడిపోసుకోవడం మాత్రం ఈవిడికి చేతనయ్యింది అని చెప్తూ ఉంటాడు. మీనా నీరసంగా ఉంటే నాతో చెప్పొచ్చు కదా, పద హాస్పిటల్కి వెళ్దాం అని బాలు అనడంతో, నీరసానికి హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతావా, అదేమన్నా ఇప్పుడేమన్నా కళ్ళు తిరిగి పడిపోయి ఇక స్పృహలో లేకుండా పడుందా, నీరసంగా ఉందే అందంతే, దానికి హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతావా అని అనడంతో అప్పుడే ఇక మీనా నిజంగానే కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడే బాలు ఏం నోరమ్మనిది అని అనుకుంటూ కంగారు పడుతూ హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు మీనాని. అలా హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా డాక్టర్ అయితే, కంగ్రాచులేషన్స్ బాలు, నువ్వు తండ్రి కాబోతున్నావు, మీనా ప్రెగ్నెంట్ అని చెప్పడంతో బాలు చాలా ఆనందపడతాడు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అంటూ చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇక బాలు మీనా ఇంటికైతే వస్తారు. అప్పుడే ఇక బాలు అయితే స్వీట్స్ తీసుకువచ్చి, నాన్న ముందు ఈ స్వీట్ తిను, నీకు స్వీట్ లాంటి వార్త చెప్తాను అని అంటాడు బాలు. అప్పుడే సత్యం అయితే స్వీట్ తీసుకుంటాడు. ఇక అందరికీ కూడా స్వీట్ పెడతాడు బాలు. పెట్టిన తర్వాత ఇంకా అందరూ కూడా స్వీట్ తింటారు. ఏంటి బాలు, ఏదో గుడ్ న్యూస్ అన్నావు కదా అని అడుగుతుంది శృతి. అప్పుడే, ఏం లేదు డబ్బుడమ్మా, నేను తండ్రి కాబోతున్నాను, నా భార్య తల్లి కాబోతుంది అని మన ఇంట్లోకి ఒక చిన్ని కృష్ణుడు రాబోతున్నాడు అంటూ బాలు అయితే ఎంతో ఆనందపడుతూ చెప్తాడు. అది విని ఒక్కసారి రోహిణి అలాగే ప్రభావతి తింటున్న స్వీట్ అంతా కూడా బయటికి ఊసేసి ఆశ్చర్యపోతారు. ఇక సత్యం అయితే ఆనందపడుతూ, ఏంట్రా నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటే, అవునాన్న, తను కళ్ళు తిరిగి పడిపోయిందని హాస్పిటల్కి తీసుకువెళ్తే డాక్టర్ చెప్పారు అని అనడంతో అప్పుడే ఆ మాట విని ఎంతో ఆనందపడిపోతాడు సత్యం. నాకు తెలుసురా, మన ఇంటికి మొదటిగా వారసునిచ్చేది మీనానేని నాకు బాగా తెలుసు, ఈ విషయం వెంటనే అమ్మకి ఫోన్ చేసి చెప్పాలి అని సత్యం అంటాడు. ఇప్పుడే కథ తెలిసింది, అప్పుడే మీ అమ్మగారికి ఎందుకని ప్రభావతి అనడంతో ఇంతలో బాలు, అయినా నేను ఇంటికి రాకముందే షీలా డార్లింగ్కి హాస్పిటల్లోనే ఫోన్ చేసి చెప్పేశాను నాన్న అని చెప్తాడు బాలు. అంత కంగారేమొచ్చింది, ఇంటికి వచ్చాక చెప్పొచ్చుగా అని ప్రభావతి అనడంతో, నీకు ఆనందం లేకపోయినా మా షీలా డార్లింగ్కి ఎంతో ఆనందం, అందుకే చేసి చెప్పాను అని అంటూ బాలు చెప్తాడు. అదేమీ ఆనందంతో చెప్పింది కాదులే, ఆవిడ మీకు ఆస్తిని రాసిస్తుందని ఆస్తి మీద మోజుతో చెప్పుంటారు అని ప్రభావతి అనడంతో, ఆ బుద్ధి నీకుందేమో నాకు లేదు అని బాలు చెప్తాడు. రే వదిలేసేయ్, మీ అమ్మ ఎప్పుడూ కూడా ఇంతే కదా, కొత్తేముంది, మీ అమ్మ ఇలాగే చెప్తుంది. అవును, మా అమ్మ వెంటనే వస్తానందా అని అడుగుతాడు సత్యం. లేదు నాన్న, ఏవో పొలం పనులు ఉన్నాయంట, 2 రోజుల్లో వీలు చూసుకొని వస్తానని చెప్పింది అని బాలు అంటాడు. అమ్మయ్య, 2 రోజుల తర్వాత కదా అని ప్రభావతి ఊపిరి పీల్చుకుంటుంది. మీనాకి కంగ్రాచులేషన్ చెప్తారు రోహిణి, మనోజ్, ప్రభావతి తప్ప. అప్పుడే ఇక మీనా అయితే
ప్రభావతి వైపు అలా చూస్తూ ఉంటుంది. ఏ అత్తయ్య, నేను ప్రెగ్నెంట్ అవడం మీకు ఇష్టం లేదా? కనీసం ఇంటికి వారసుడు వస్తున్నాడని, కోడలు కడుపుతో ఉందని ఆనందం మీ కళ్ళలో కనిపించలేదు అని చెప్తుంది. మీనా అడుగుతుంది. అప్పుడే ప్రభావతి, ఆనందంగా ఎందుకు లేదు, ఉందిలే. అయినా రోహిణి ముందు ప్రెగ్నెంట్ అవ్వాలి, తను ఇంటికి పెద్ద కోడలు, తనే ముందు ఇంటికి వారసునివ్వాలి. మరి నువ్వెలా ప్రెగ్నెంట్ అవుతావో ఏంటో అని చెప్తుంది ప్రభావతి. నోరు ముయ్యి ప్రభా, అలా మాట్లాడతావేంటి? అయినా దేవుడు ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో అలాగే ఇస్తాడు తప్ప వీళ్ళు పెద్దోళ్ళు కదా, వీళ్ళకి ముందు ఇవ్వాలని చూసివ్వడు. అలా అనుకుంటే బాలు పెళ్ళి ఎందుకవుతుంది ముందు? ఇలాంటివేమీ కూడా ఇంకోసారి అనొద్దు అని చెప్తాడు సత్యం. తరువాత పక్కకు వెళ్ళి ప్రభావతి రోహిణితో ఇలా అంటుంది. ఆ మీనా ప్రెగ్నెంట్ అవడం నాకు ఇష్టం లేదు, అయినా ముందు నువ్వే అవ్వాలన్నాను. కానీ నువ్వు ఎంతసేపు డబ్బులు కొట్టేసే పని మీదే ఉన్నావు తప్ప ప్రెగ్నెంట్ అయ్యే పని మీద లేవు అని మళ్ళీ మొదలు పెడుతుంది ప్రభావతి. నన్నేం చేయమంటారు అత్తయ్య అని అడుగుతుంది రోహిణి. ఏం చేయమంటామేంటి, ముందు నువ్వు ప్రెగ్నెంట్ అవ్వాల్సిందే. ఇప్పుడు మా అత్తగారు ఆస్తంతా మీనా పేరు మీద రాస్తుంది అని అనగానే, అత్తయ్య ఒక పని చేద్దాము, మీనా ప్రెగ్నెంట్ పోగొడితే అని రోహిణి అనడంతో, ఏంటి నువ్వు చెప్పేది? అమ్ము, ఈ విషయం తెలిస్తే ఆ బాలుగాడిక మనల్ని చంపేస్తాడు అని చెప్తుంది ప్రభావతి. ఎటువంటి అనుమానం లేకుండా నేను చూస్తాను అని చెప్తుంది రోహిణి. మరి ఇప్పుడు ఎలాగా, ఏం చేస్తావని అనగానే, ఉండండి నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను, ఆర్డర్ పెడతాను ట్యాబ్లెట్స్ అని ఫోన్లో ఆర్డర్ పెడుతుంది ట్యాబ్లెట్స్ని. అప్పుడే ఇక ట్యాబ్లెట్స్ అయితే ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ ట్యాబ్లెట్స్ శృతి అయితే తీసుకుంటుంది. ఇక శృతి తీసుకొని అప్పుడే ఇదేంటి, ఎవరికి ట్యాబ్లెట్స్ అని అటు ఇటు చూస్తుంది. ఆ ట్యాబ్లెట్స్ మీద పేరు కూడా చదువుతుంది. ఆ తర్వాత వెంటనే రోహిణి వచ్చి బాటిల్ తీసుకొని, అది నాకే ఇవ్వు అని లాగేసుకొని తీసుకువెళ్ళిపోతుంది. అమ్మయ్య, శృతి చదవలేదు, చదువుంటే మాత్రం ఖచ్చితంగా తెలిసేది, ప్లాన్ అంతా బెడిసి కొట్టేది అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. తరువాత శృతి అయితే ఆ ట్యాబ్లెట్స్ పేరు ఏదో ఉంది అని వెంటనే తన ఫోన్ తీసి గూగుల్లో సెర్చ్ చేస్తుంది. సెర్చ్ చేయంగానే అది ప్రెగ్నెంట్ పోగొట్టే ట్యాబ్లెట్స్ అని తెలుస్తుంది శృతికి. ఇక అది తెలుసుకొని షాక్ అయిపోతూ, ఇదేంటి రోహిణికి ఈ ట్యాబ్లెట్స్ ఎందుకు, ఏం చేయబోతుంది అని అనుకుంటూ ఇక రోహిణి గది వైపుకైతే వెళ్తుంది. అత్తయ్య, ఇదిగో ట్యాబ్లెట్లు తెప్పించాను, మీనా తాగే పాలల్లో కానీ జ్యూస్లో కానీ కలిపేస్తే తెలియకుండానే మన చేతికి మట్టి అంటుకుంటానే మీనా ప్రెగ్నెంట్ పోతుంది అని చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాట విని ఒక్కసారి, అవునా, సరే జ్యూస్లో కలిపేద్దామని ప్రభావతి అనడంతో అప్పుడే ఈ విషయాన్ని ఇక హాల్లో కూర్చున్న బాలు, మీనా, శృతి అయితే సత్యం వీళ్ళందరూ కూర్చొని ఉంటే వెళ్ళి చెప్తుంది. అప్పుడే ఆ మాట విని ఒక్కసారి సత్యం ప్రభా అని గట్టిగా అరుస్తాడు. ఇక ప్రభావతి రోహిణి బయటికి వచ్చిన తర్వాత అప్పుడే మీనా రోహిణి చంప పగలగొడుతుంది. నేను నీకులాంటి ఆడదాన్నే కదా, ఎందుకు నా కడుపులో ఉన్న నా బిడ్డని చంపాలని చూసావు? ఆస్తి కోసమా? ఛీ, డబ్బు కోసం మరి ఇంత దిగజారిపోయారా మీరిద్దరూ అని తిడుతుంది మీనా. ఏమండి, ఇక మనం ఇంట్లో ఉండకూడదు, ఎప్పటికైనా మన బిడ్డకి ప్రమాదమే, మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోదాము అని అంటుంది మీనా. అప్పుడే సత్యం, నిన్ను కొట్టాలన్నా కూడా నా చెయ్యి నీ చంపని తాకుతుందని, నిన్ను ముట్టుకోవడానికి కూడా నాకు అసహ్యం వేస్తుంది, నువ్వింత దిగజారిపోతావని అనుకోలేదు ప్రభా. అమ్మ మీనా, నువ్వేంటమ్మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయేది? నేను కూడా మీతో పాటు వచ్చేస్తాను, మనం ముగ్గురం కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అని సత్యం అనడంతో, అది కాదండి అని ప్రభావతి బ్రతిమలాడుతుంది. నువ్వు నాతో మాట్లాడుకో, పదరా వెళ్ళిపోదాం అని ముగ్గురు కూడా బయలుదేరుతూ ఉండగా అప్పుడే సుశీల అయితే వస్తుంది. ఇక సుశీల అయితే జరిగిందంతా తెలుసుకొని, నేనంతా విన్నానురా, ఇన్ని రోజులు డబ్బు పిచ్చి ఒకటే ఉందనుకున్నాను, కానీ నీ భార్యకి మరి ఇంత దుర్మార్గంగా కోడలి ప్రెగ్నెంట్ కూడా పోగొట్టేంత నీచురాలని నేను తెలుసుకోలేకపోయాను. ఏ ఆస్తి కోసం అయితే అది మీనా కడుపులో ఉన్న బిడ్డని చంపాలని చూసిందో, అదే ఆస్తిని మీనాకి నేను ఇప్పుడే రాసిచ్చేస్తాను అని షాకిస్తుంది సుశీల అయితే ప్రభావతికి. అప్పుడే ప్రభావతి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. రే, మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి? తప్పు చేసిన వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. రే సత్యం,
ప్రభావతిని నీ పెద్ద కోడల్ని ఇంట్లో నుంచి బయటికి పొమ్మను అని అంటూ ఉంటుంది సుశీల. ఇక ఆ మాట విని వెంటనే ప్రభావతి సుశీల కాళ్ళ మీద పడి, అత్తయ్య నన్ను క్షమించండి, ఇంకెప్పుడు కూడా ఇలాంటి పని చెయ్యను అని కాళ్ళ మీద పడుతుంది. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఈ విషయం 10 మందికి తెలిస్తే నా కొడుకుని దుమ్మెత్తి పోస్తారు. పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేని వాడివి నువ్వేం భర్తవయ్యా అంటూ వాణ్ణి తిడతారు. నీలాంటి దుర్మార్గురాలికి ఇలాంటి దుర్మార్గురాలైన కోడలు కూడా వచ్చిందని ఇక రోహిణిని చూస్తూ కూడా తిడుతూ ఉంటుంది సుశీల. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది.